దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సంగతిని అంటే ఒక విషయమును దేవుడు మరుగు చేసే పరిస్థితి మానవులకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ తెలిసినటువంటి వ్యక్తి అతని జీవితంలో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమీ తెలియనటువంటి వ్యక్తి మౌనంగా ఉంటాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశంలో, మానవాళి జీవితంలో దేవుడు మనుషుల విషయం, ఈ సృష్టి అంతటి విషయం, అలాగే హృదయంలో ఉన్నటువంటి రహస్యములు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మరుగు చేస్తాడు. అయితే ఒక దేశం యొక్క రాజు అయితే ఏం చేస్తాడంటే శోధిస్తాడు. సంగతి శోధించుట రాజులకు ఘనత. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నీవు సంగతిని మరుగు చేయబడినటువంటి విషయములు కానీ, నీ జీవితంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గుండా నువ్వు నడుస్తున్నటువంటి పరిస్థితి కానీ, నీకు ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితినైనా సరే దేవుడు మరుగు చేయబడినటువంటి సంగతులన్నిటినీ ఆయన ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దేవుడి నీ జీవితంలో తెలియపరచడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మానవాళి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో రాజుకి వచ్చినటువంటి ఆ కళ మర్చిపోయాడు. ఆ కళ భావం తెలియదు. దానియేలుకి ఆ రాజు ఆ విషయం చెప్పాడు. రాజు దగ్గర ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దానియేలు వెళ్ళి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. అంటే ఆయన అనగా దేవుడు. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే సంగతి నీకు తెలియపరచాలంటే నీకు వాక్యం తెలిసి ఉండాలి. సంగతి నీకు తెలియాలంటే నువ్వు ప్రార్థనాపరుడు అయి ఉండాలి, దేవుని అడగాలి. అందుకే దానియేలు జీవితంలో రాజుకు కలిగిన కలను, దాని భావమును చెప్పగలిగినటువంటి వ్యక్తిగా రాజు తన జీవితంలో ఎన్నటికీ ఆ విషయాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజుకి ప్రార్థనాపరుడైనటువంటి దానియేలు చెప్పగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనించినట్లయితే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు నగునని చెప్పుదురు. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో
నీవు కూడా ఆ రహస్యములు, దేవుని దగ్గర ఉన్నటువంటి రహస్యములు కానీ, దేవుడు మరుగు చేసినటువంటి ఆ మాటలు కానీ, ఉద్దేశాలు కానీ, ఈ లోకంలో జరుగుతున్నటువంటి మానవాళి పట్ల ఉంటున్నటువంటి ప్రతి విషయంలో కానీ, మరుగు చేయబడిన విషయాలను, దాచబడిన విషయములు, అలాగే ఆ సంగతి దేవుడు మరుగు చేసే విధానము, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలంటే ద్వితీయోపదేశకాండములో తన ప్రజలకి దేవుడైన యెహోవా చెప్తున్నాడు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అవి ఎలాగ బయలుపరచబడతాయంటే వాక్యము చదువుట వలన. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చా. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో ధర్మశాస్త్ర విషయంలో, లేక దేవుని వాక్యం పట్ల 66 పుస్తకాలు నువ్వు చదివి ప్రార్థన చేస్తావు, ఖచ్చితంగా దేవుడు మనకు అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, వీడొచ్చినటువంటి బిడ్డలను, ఈ వాక్యము చూస్తున్నటువంటి బిడ్డలను దీవెనకరమైనటువంటి ఆశీర్వాదం, మరుగు మాటలను నైనా, హిడెన్ మిస్టరీస్ ప్రభా, దాచబడినటువంటి రహస్యములను తెలుసుకోవాలంటే నీ వాక్యానుసారముగా నిన్ను వాక్యము ద్వారా తెలుసుకొని ప్రార్థన ద్వారా ప్రభా గ్రహించే వారంగా మా జీవితాలను సరిచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే అలాగా కావాలనుకుంటున్నటువంటి వారికి, రహస్యములు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వారికి నైనా నువ్వు సహాయం చేసే దేవుడివి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా ప్రభా వాటిని తెలియపరుస్తావని దేవుని వాక్యం సెలవుస్తుంది. అలాగే మీరు చేసినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.